లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అయితే మాట మాత్రము సెలవిమ్ము. ఈరోజు మన ధ్యానం ఇదే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఎవరు చెప్పండి? శతాధిపతి. శతాధిపతి అంటే ఆయన కింద దాదాపు 100 మంది దాసులు ఉంటారు. శతము అంటే శతకం అంటే 100 మందికి పైన ఆయన లీడర్ అన్నమాట. అయితే ఈ శతాధిపతి చాలా మంచి శతాధిపతిలాగా కనపస్తున్నాడు. మా అర్థమైందా? ఎందుకు మంచి శతాధిపతి అంటే, ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరే కొందరు ఇళ్ళల్లో ఈ అంట్లు తోమడానికి వంట చేయడానికి వెళ్తారు. మీకు బాగా చేస్తే ఫోన్ చేస్తారు, కానీ మీకు బాగలేదని చెప్పి 24 hours మీ హాస్పిటల్ వాళ్ళు తిరగరుగా. కానీ ఈ శతాధిపతి ఆయనకు ఒక మంచి ప్రియమైన దాసుడు ఉన్నాడంట. అతను మరణానికి సిద్ధం అయిపోయాడు. అతనికి ఏదో భయంకరమైన రోగం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనంలో, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? అతని కోసం యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఈయన ఎవరి కోసం చెప్పండి? కుమారుని కోసమా? దాసుని కోసం. రెండోదిగా ఇతను ఎంత మంచి వ్యక్తి అంటే, మందిరాన్ని కూడా కట్టించాడు తన సొంత డబ్బులతో. చూడండి, ఆ మాట కూడా అక్కడ ఉంటుంది. 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి. ఏం కట్టించాడంట? సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే ఆనాడు యూదులు ఆరాధించుకోవడానికి ఒక మంచి స్థలం అన్నమాట. అది మనలాగా ఒక మందిరాన్ని కట్టించాడంట. మరి మంచి వ్యక్తి అంటారా కాదంటారా? అయితే ఇతను శతాధిపతి అంటే పేదవాడైంటాడా ధనవంతుడైంటాడా? శతాధిపతి ధనవంతుడైంటాడా పేదవాడైంటాడా? 100 మందికి లీడర్ అంటే పేదవాడు అవుతాడమ్మా. 100 మందిని దాసులు మెయింటైన్ చేస్తానంటే ఈయనకి ఎంత ఇన్కమ్ వచ్చి ఉండాలా? మంచి డబ్బున్నోడు, అధికారం ఉన్నోడు, అన్నీ కొంత ఒక లగ్జరీగా ఉన్న వ్యక్తిలాగానే మనకు కనపస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందయ్యా అంటే, ఆయన దాసునికి భయంకరమైన రోగం వచ్చింది. అప్పుడు కొంతమంది దాసులను యేసుప్రభు దగ్గరికి పంపించాడు. మరి యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడన్న విషయం మరి విన్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అంటే ఇదంతా ఎక్కడ జరిగిందంటే కపెర్నహూములో జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కపెర్నహూములో. అప్పుడు ఈ శతాధిపతి కొంతమంది దాసులను పంపించి, మీరు వెళ్ళి నేను పిలుస్తున్నాను, నా యొక్క దాసుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆయన మీరు ఎలాగైనా సరే తీసుకొని రండి అని చెప్పేసి కొంతమంది యూదులను కూడా పంపించాడు. యూదుల పెద్దలను కూడా పంపించాడు. తను అర్థమవుతుందా? సరే, వాళ్ళు వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, అడుగో ఒక శతాధిపతి ఉన్నాడు, అతనికి ఒక దాసుడు ఉన్నాడు, అతను దాసుడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు, అతను మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, ఎలాగైనా సరే మీ ద్వారా స్వస్థత అతని దాసునికి కలగాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎలాగైనా తీసుకొని రమ్మని చెప్పాడు. అర్థమవుతుందమ్మా? చూడండి 3వ వచనంలో, శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, నువ్వు ఎలాగైనా రావాలయ్యా అని చెప్పి అప్పుడు అంటున్నాడు ఈ మాటలు. ఏమని? నిజంగా నీ వలన మేలు పొందడానికి అతను అర్హుడే. ఎందుకో చెప్పమంటారా? మనకు సమాజ మందిరం కట్టించాడు అన్నాడు. ఏంటి చెప్పండి? మన ప్రజలను ప్రేమించి నిజంగా ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తారా లేదా? ఇప్పుడు మన నాయకులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనల్ని ప్రేమించి ఒక మంచి మందిరాన్ని కట్టించారు, లేదంటే మనకి ఏదైనా సపోర్ట్ చేశారు, కొంత వాళ్ళకి ఏదైనా బాగా లేకుంటే మనం ఉంటామా? పరిగెత్తుకుంటూ వెళ్తాం. అలానే చెప్తున్నారు అక్కడ యూదుల పెద్దలు, నువ్వు ఎలాగైనా రావాలి బోధకుడా, ఎందుకంటే అతడు మన ప్రజలను ప్రేమించి ఒక మందిరాన్ని కట్టించాడు.
అని చెప్పగానే సరే పద వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు యేసుప్రభువారు. వెళ్తా ఉన్నప్పుడు ఇంకా లోపలికి కూడా ఇంటి లోపలికి రాలేదు. ఇంటి లోపలికి రాకముందే ఆ శతాధిపతి అంటాడు తన స్నేహితులను చూసి ఏమంటాడంటే, చూడండి అక్కడ 6వ వచనంలో, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అబ్బా, ఎంత మంచి తగ్గింపు కదండి. ఇలాంటి శతాధిపతులను చూస్తాం మనము, ఇలాంటి నాయకులను. తన స్నేహితులను పంపించి చెప్తున్నాడు, అయ్యా నువ్వు దయచేసి ఇంక శ్రమ పుచ్చుకోవద్దు, నువ్వు నా ఇంటిలోనికి రావాల్సిన పని లేదు, నేను దానికి అర్హుడను కాదు, నేను పాత్రుడను కాదు, ఏ పాటి వాడను. అయితే నువ్వు అక్కడే ఉండి మాట మాత్రము సెలవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు అప్పుడు? చెప్తున్నాడు ఈ మాట ఏమని? అమ్మా గుర్తుపెట్టుకోండి, మాట మాత్రము సెలవి, ఒక్క మాట చెప్పు చాలు, నా దాసుడు స్వస్థపరుస్తాడు, అతనికి స్వస్థత దొరుకుతుంది. నువ్వు లోపలికి వచ్చి మరలా ప్రార్థన చేసి, నేను ఎంతో బలహీనుడను, నువ్వు ఒక మాట మాత్రం సెలవి చాలు, ఎందుకంటే నేను అధికారంతో ఉన్నవాడిని. అంతేకాదు నా కింద కొంతమంది సైనికులు ఉన్నారు, ఒకడిని వెళ్ళమంటే వెళ్తాడు, పొమ్మంటే పోతాడు, ఇంత అధికారం నాకుంది, అయినా సరే నా అధికారాన్ని బట్టి నేను గర్వించడం లేదు, నువ్వు మాట మాత్రం సెలవు. అంటే ఈయనకు అర్థమైంది ఏందయ్యా అంటే, ఇతని అధికారం ఇవన్నీ కూడా యేసుప్రభు ముందు దేనికి పనికి రావనే కదండి అని చెప్పినప్పుడు అసలు యేసుప్రభు వారు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఆశ్చర్యపోయాడా లేదా? చదవండి 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. ఏమంటే చెప్పండి? అంటే ఇతను ఇశ్రాయేలుడు కాదు, మొత్తం మీద ఇతను ఎవరో అన్యుడు, అవునా కాదండి? యూదుడు కాదు, అన్యుడు. అందుకే యేసుప్రభు వారు తిరిగి చూచి, నేను ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను చూశాను కానీ ఇంత గొప్ప విశ్వాసమా, ఇంత గొప్ప ఫెయితా, అసలు నేను నమ్మలేకపోతున్నాను అని ఎప్పుడైతే ప్రభువారు ఆ మాట పలికాడో వెంటనే అతని దాసునికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. అమ్మా, అతనికి వెంటనే ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. అది ఇక్కడ రాయబడిన సంఘటనలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, అతను అంటున్నాడు యేసుప్రభుతో, అయ్యా నువ్వు నా ఇంటి లోపలికి రావాల్సిన పని లేదు, నువ్వు కేవలం ఒక మాట మాత్రము సెలవిమ్ము. అందరు చెప్పండి ఏంటి? మాట మాత్రము సెలవిమ్ము. ఈరోజు దీని గురించి మనం ధ్యానం చేద్దాం. మాట మాత్రము సెలవిచ్చుట. అందరు చెప్పండి ఏంటి? మాట సెలవిచ్చుట. మాట మాత్రం, జస్ట్ ఓన్లీ బై వర్డ్, ఓన్లీ మాట. ఎవరి మాట ఇవి? మనుషుల మాటలా? యేసుప్రభు మాట గురించి చెప్తున్నాడు. ప్రభువా నువ్వు పూర్తిగా వచ్చి ఏదో ప్రయోగాలు చేయాల్సిన పని లేదు ప్రభా. మనలాగా ఎవరికైనా మనం బాగలేదంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే వెళ్తాము, ఇంట్లోకి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకొని తల మీద రాస్తాము, కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేస్తాము, అట్లా ఉండండి ఇట్లా ఉండాలని చెప్తాం, మళ్ళీ కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాము. ఇవన్నీ అవసరం లే ప్రభు దగ్గర. ఏంటంటే చెప్పండి, జస్ట్ బై వర్డ్, నీ మాట సెలవి ప్రభు, మా జీవితాలు మారిపోతాయి. నువ్వు ఒక్క పలుకు, ఇది నా దాసునికి స్వస్థత కలుగునుగా కానీ చెబితే చాలు, అతనికి స్వస్థత దొరుకుతుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మాట మాత్రము సెలవిచ్చు దేవుడు మన దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన మాట మాత్రం సెలవిస్తే ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తే అసాధ్యమైనది కూడా సాధ్యపడతా ఉంది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. ఒక పాట కూడా విన్నాను నేను ఆ మధ్య, మరి మీకు తెలుసో తెలియదు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రం సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. కాబట్టి మాట మాత్రము సెలవిచ్చుట. నిజంగా ఏంటి ఆయన మాట ఎందుకు సెలవియాలా? ఆయన మాటలో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించండి, మీ జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? మీరు కూడా అనారోగ్యాల చేత కొట్టబడతా ఉన్నారా? సమస్యలతో బాధపడతా ఉన్నారా? కుటుంబం అంతా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉందా? నీకు ఉండాల్సింది ఏంటంటే ఒకటే విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవి చాలు. ఈరోజు మన దేవుడు మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఆయన మాట నీ జీవితం పట్ల కావాలనుకుంటున్నావా లేదా? ఎలాంటి కార్యాలైన అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు. ఏంటి సాధ్యపరచాలంటే ఆయన పైనుంచి కిందికి దిగి రావాలా? 2 కత్తులు పట్టుకొని అది ధూమ్ధామ్ చేయాలనా?
జస్ట్ ఆయన మాట చాలు. ఆయన మాటలో ఉంది శక్తి, ఆయన మాటలో ఉంది బలం. చూడండి, అక్కడ చదివిన లేఖనాలను మరలా నేను క్లుప్తంగా వివరిస్తాను. 2-3 వచనాలు చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 2-3. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవని ఆయనను వేడుకొనుటకు. అమ్మా, శతాధిపతి ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అర్థమైందా? శతాధిపతి అంటే ఎంతమందికి లీడర్ అయినా? 100 మందికి లీడర్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? 100 మందికి కాదు, 1000 మందికి లీడర్ అయినా సరే ఇతనికి ఉన్న ఈ పవర్ ముందు యేసు ప్రభు మాటలోనే శక్తి ఉంది. అది మనం తెలుసుకోవాలి. వేడుకుంటున్నాడు. నిజంగా అయితే ఇతను వేడుకోవాల్సిన పని లేదు. అమ్మా, వేడుకోవాలనా? ఇతను ఎందుకంటే అప్పటికే మంచి ధనం ఉన్నోడు, అధికారం ఉన్నోడు, ఒక మందిరాన్ని కూడా కట్టించాడు, సమాజ మందిరాన్ని. వెంటనే వెళ్ళి అయ్యా రా నా ఇంటికి రాని కొంచెం దౌర్జన్యంగా కూడా మాట్లాడగలడు. అవునా కాదమ్మా? ఇప్పుడు నాయకులు ఉన్నారు, సేవకులను రిక్వెస్ట్ చేసేసి నాయకులు చాలా తక్కువ. అవునా కదా? పలానా పాస్టర్ గారిని రమ్మనరా, నా కోసం ప్రార్థన చేయాలి ఈరోజు అని ఆర్డర్స్ ఇస్తుంటారా లేదా? కానీ అలాంటి శతాధిపతి కాదు ఈయన. ప్రభువును వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నువ్వు 100 మందికి కాకపోతే 1000 మందికి అధికారమైనా సరే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? ప్రభువును వేడుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఇతని 100 మందికి అధికారంగా ఉన్న ఇతని పవర్ ముందు ఏది గొప్పది చెప్పండి? యేసు ప్రభు మాట గొప్పది. ఆయన మాట సెలవిస్తే చాలు, జీవితాలు మారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, అందుకే నేను చెప్పేది, మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, మేమేదో పెద్ద వీరులం శూరులం అనుకుంటున్నారు, నేనేదో కష్టపడుతున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తాను అనుకుంటున్నారు. మీరు ఎన్ని చేసినా సరే ఆయన మాట సెలవేయకపోతే మీ జీవితాల్లో ఫలితం రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అన్నీ మానేసి ఫస్ట్ ఏం చేయమని చెప్తున్నాను? ఆయన మాట కోసం ఎదురు చూడండి. ఆయన మాట కోసం ఎదురు చూడాలంటే ఇతనిలో చివరిలో యేసు ప్రభు ఏమన్నాడు? ఇతనిలో ఏ విశ్వాసం అన్నాడా? గొప్ప విశ్వాసం అన్నాడా? చదవండి మరలా 9వ వచనంలో, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం. అంటే యేసు ప్రభు వారు మాట సెలవీయాలంటే, మాట మాత్రం మన జీవితం పట్ల సెలవీయాలంటే మనకు ఉండాల్సింది ఏంది చెప్పండి? గొప్ప విశ్వాసము. ఈరోజు ఎందుకు ఆయన మాటలు మన జీవితంలో నెరవేరటం లేదంటే మనకేం లేదు చెప్పండి? విశ్వాసం లేదు. ఎంత చెప్పు మన వాళ్ళకు, ఎన్నిసార్లు చెప్పండి, మారటంలే. ఎన్నిసార్లు చెప్పినా జీవితంలో మార్పులు రావటంలే. అందుకే ఆయన మాట మీ జీవితాల్లో నెరవేరటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత కష్టపడితే ఏమి లాభం, ఎంత ప్రయాసపడితే ఏమి లాభం, నువ్వు ఎంతమందిని కంటే ఏమి లాభం, నీకు ఒక భర్త ఉన్నా, పిల్లలున్నా, సంసారం ఉన్నా, ఉద్యోగాలున్నా, ఎన్ని ఉన్నా సరే ఆయన మాట సెలవేయకపోతే నీ జీవితం మారదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అవునా కదా? 1,00,000 రూపాయల జీతగాడు కూడా తలకిందులు తపస్సు చేస్తున్నాడు. దేనికి? సంసారాన్ని లాగేయడానికి. ఎంత జీతగాడు చెప్పండి? 1,00,000 రూపాయలు. 3 లక్షల జీతగాడు కూడా చేత కావట్లేదు కుటుంబాన్ని లాక్కోవడానికి. 5 లక్షల జీతగాడికి కూడా చేత కావటం లేదు. అధికారం ఉన్నా సరే ప్రభుత్వాన్ని నడిపించలేక తలకిందులు తపస్సు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీకు ఎంత అధికారం ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా, ఎటు పోయినా సరే నీకు కావాల్సింది ఏంది చెప్పండి? విశ్వాసము కావాలి. గొప్ప విశ్వాసం ఉండాలి మనలో. నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా. ఇప్పుడైనా తెలుసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే చెప్పేది, ఆదివారం పూట ఏ పనులు పెట్టుకోవద్దు. పూర్తిగా దేవునితోనే మీరు సమయం గడపండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దేవునికి ఇవ్వండి. నువ్వు ఎన్ని రోజులు ఎంత ప్రయాసపడినా సరే, ఈరోజు మన వాళ్ళు అసలు ఈ మధ్య సంఘ కూడికలకే రావట్లేదు. 1-2-3 తప్ప అందరూ ఆబ్సెంటే. గాంధీ అన్న, సరోజనమ్మ గారు తప్ప ఇంకెవరు రావటం లే. ఏదో ఎప్పుడో మధ్యలో ఎవరైనా వస్తే 1-2 వస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను అంటాను, నువ్వు ఎంత ప్రయాసపడు, ఎంత కష్టపడు, సరే నీ ఇష్టం, నువ్వు వెళ్తానంటే వెళ్ళు. ఆయన మాట సెలవేయకపోతే నువ్వు సంపాదించిందంతా కూడా ఏమవుతుంది? నువ్వు జోబిలో పెట్టుకొని వస్తున్నా కానీ ఏదో ఒకటి జరిగి కింద కాలో ఇరగొట్టుకొని పోయి హాస్పిటల్ ఖర్చు చేసేస్తావు. ఎందుకు అవసరమా? నీకు విశ్వాసం లేకుండా, దేవుని పనికి నువ్వు ముందు ఉండకుండా, శతాధిపతిలాగా నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా, ఆయన శతాధిపతి లాంటి విశ్వాసం లేకుండా, నీకంటే గొప్పవాడా కాదు శతాధిపతి? 100 మందికి అధికారం. మనం ఎవరికి అధికారం అమ్మా? మనం ఒకళ్ళ కింద ఇంకా దాసులుగానే ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే మరి 100 మందికి అధికారికే గొప్ప విశ్వాసం ఉంటే ప్రభు మీద, మరి మనకి ఎలా ఉండాలా? కాబట్టి నేను అంటాను, ముందు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప విశ్వాసం ఉంచండి ప్రభు మీద. మనం గొప్ప విశ్వాసం ఆయన మీద ఉంచితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? ఏం చేయడు, జస్ట్ మాట సెలవిస్తాడు. నీ మాట కోసమే యేసయ్యా
నేనెదురు చూస్తున్నాను యేసయ్యా, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శతాధిపతులైనా సరే, ఎంత వీరులైనా సరే, ఎంత బలగమున్నోలైనా సరే, నువ్వు ఎంత విశ్వాసివైనా సరే, ఎంత సేవకునివైనా సరే, నీ జీవితంలో ఏం కావాలా? గొప్ప విశ్వాసం కావాలి. ఎందుకు కావాలి గొప్ప విశ్వాసం చెప్పండి? యేసయ్య మాట సెలవియాల మన జీవితం. నేను అదే చెప్పేది. మనం కూడా ఇంకో మాట చెప్పమంటారా? ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని కూడికలు పెట్టినా సరే, ఖచ్చితంగా ఎవరు సెలవియాలి చెప్పండి? ఆయన మాట సెలవిస్తే చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక పాట కూడా విన్నాం కదా, ఎస్తలేక పాడుతుంటే ఏంటి చెప్పండి? నీవు సెలవీయగా, పాడండి. కలుగనిదేమున్నది, వాక్కును పంపగా జరుగనిదేమున్నది. నిజంగా కదండి, నీవు సెలవీయగా కలుగనిదేముంది. అసలు ఏం జరగదు నువ్వు వాక్కును పంపగా. ఎందుకండి ఎన్ని పిచ్చి పిచ్చి ప్రయాసాలు పడుతున్నారు ఈ లోకంలో? ఎటో అటో తిరుగుతూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ ప్రయాస? గొప్ప విశ్వాసం ఉంచు, సులభంగా అయిపోతుంది. మీరు ఆలోచించండి, ఇతను శతాధిపతి కాబట్టి, ఇతని దాసుడు రోగి అయి ఉన్నాడు కాబట్టి, ఇతను డాక్టర్ దగ్గర చూపించలేకనా? అమ్మా వినండి అమ్మ ఒకసారి, డాక్టర్ దగ్గర చూపించుకునే డబ్బు లేవా? అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళినా ఇతను బతకడని. నువ్వు ఇంకా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావు, నీ ప్రయాసపడుతున్నావు. ఇంత గొప్ప వీరుడే, ఇంత గొప్ప శూరుడైనా సరే, శతాధిపతి అయినా సరే ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. గొప్ప విశ్వాసం ఉంచాడు. ఎందుకు వచ్చి చెప్పమంటారా? ఆయన మాట సెలవిస్తాడన్నావు. ఈరోజు నీకుందా? ఇంకా నీ జీవితం మారకపోతే ఒక తీర్మానం చేసుకో. అయ్యా నా జీవితం మారాల, నువ్వు మాట సెలవి అయ్యా. నా ఆత్మీయ స్థితిగతులు మారాల ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు మారాల ప్రభువా, నా స్థితి మారాల ప్రభువా. ఇదిగో ఇప్పుడే నేను గొప్ప విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు మాట మాత్రము సెలవి. నీ మాట పంపు నాయనా, నీ వాక్కు పంపు ప్రభువా, నాకు చాలు నాయనా అంటే ఒక తీర్మానం చేసుకుందామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ శతాధిపతి యేసు ప్రభును వేడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా చూద్దాం అక్కడ అదే 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3వ వచనం 4వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకుంటకు యూదుల పెద్దలను, ఎవరినంట చెప్పండి? యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపిని. ఎందుకంట వాళ్ళు వచ్చి ఏం చేశారంట? 6వ వచనంలో 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి బతిమాలుకొనిరి. అమ్మ ఎవరంట బతిమలాడుకున్నది? యూదుల పెద్దలు. చిన్నలా బతిమలాడుకున్నది. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ అంటే ఆమె దగ్గర అంత దొరికిపోయింది కాబట్టి ఆయన వేడుకున్నది. కుష్ఠరోగి అంటే అడుగు తినేటోడు కాబట్టి ప్రభువా నన్ను కరుణించని వేడుకున్నాడు. ఒక అర్థం ఉంది. అమ్మ ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు ఆశ్చర్యకరమైన ఏంటంటే, తినడానికి గతి లేని వాళ్ళు కూడా సేవకులు అంటే లెక్క లేకుండా చూస్తూ ఉన్నారు. 3 పూట్ల తినడానికి గతి లేనివాడు కూడా బయట ఎక్కడ చల్లడు, ఇక్కడ సేవకుల మీద మాత్రం పెత్తనాలు చేస్తారు. అవునా కదా? ఎందుకంటే వీళ్ళు ఏమనరు అయ్యగారని. ఉన్నారా లేరా? ఇక్కడ చూపిస్తారు బెట్టు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి. యూదుల పెద్దలంట ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? బతిమిలాడుకుంటున్నారు. శతాధిపతే కాదు. సరే శతాధిపతి బతిమిలాడుకున్నంటే అర్థం ఉంది. యూదుల పెద్దలు బతిమిలాడుకోవాల్సిన పని ఉందా? యూదులు అంటే ఎవరు? యేసుప్రభు ఎవరు? యూదుడా కాదా? ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. ఎమ్మెల్యే గారు నా అన్ననో తమ్ముడు అవుతారు అనుకోండి. మీరు రిక్వెస్ట్ చేస్తారు ఆయన్ను, నేను రిక్వెస్ట్ చేస్తాను మీలాగా. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి కొత్త పర్సన్. ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, మీరు పిలిస్తే వస్తాడా? వేరే వాళ్ళు పిలిస్తే కూడా చాలా కష్టం. నేను పిలిస్తే ఎందుకు వచ్చినంటే నా ప్రాంతపోడు కాబట్టి, నాకు సహోదరులు అంటాడు కాబట్టి. నేను ఇంకోటి ఆయన పర్మిషన్ దొరకాలంటే మీరందరూ చాలా ఇబ్బంది పడాలా. ఎవరికి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడు, ఇస్తాడా? లేదంటే ఆయనతో మాట్లాడాలంటే అంటే మన దగ్గరకు వస్తున్నాడు కదా జడ్జి గారు, ఆయన గురించి చెప్తున్నాను. ఆయనతో మాట్లాడాలంటే కూడా అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఆయన కింద మళ్ళీ ఒక ఆయన వస్తాడు అసిస్టెంట్, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీకు ఆయన డేట్ ఇవ్వాలంటే మీకు తెలుసా? ఆ పక్కన పాట పాడాడు కదా రాబిన్ అన్నని, ఆయన ద్వారా వెళ్తే మాత్రం ఆయన దొరుకుతుంది, ఆయన డేట్ దొరుకుతుంది. కానీ మనకు అట్లా కాదు కదా, మనం డైరెక్ట్గా ఫోన్ రాబిన్ అన్న కంటే మనం ఇంకా ఫాస్ట్ ఉంటాం చెప్పాలంటే. అవునా కదా? ఎందుకు? మా ప్రాంతపోడు కాబట్టి, మా సహోదరులు అంటాడు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ శతాధిపతి వేడుకున్నట్టు ఒక అర్థం ఉంది. యూదుడు ఎవరు? యేసుప్రభుకు బంధువులా కదా? కానీ వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? వేడుకున్నారు. అది కావాల్సింది. బ్రతిమిలాడుకున్నారు. అతను వేడుకున్నట్లుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? యూదులు
బ్రతిమిలాడుకున్నారు. అంటే ఇక్కడ మేము యూదులమే కదా, ఈయన యూదుడే కదా, లేదంటే రికమెండేషన్, వాస్తవంగా అయితే యూదులు రికమెండేషన్ చేయాలా బోధకుడు. అక్కడ అంటారు కదా, మనకు మందిరాన్ని కూడా కట్టించాడా, మనకు అన్నాడా, మనకంటే వీళ్ళందరూ ఒకటే కదా. నువ్వు ఏంటయ్యా, ఆయన ఎవరనుకుంటున్నావు, రా నువ్వు నన్ను పంపించాడు, మరి అది కదా బయలుదేరి త్వరగా అని అనాలి, అవునా కదా. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి, అణిగిమణిగి ఉన్నారు, తగ్గి ఉన్నారు. పెద్దలు అందులో సామాన్యులు కాదు, వీళ్ళు కుష్ఠరోగులు కాదు, లేదంటే అడుక్కు తినేవాళ్ళు కాదు, లేదంటే గుడ్డి భర్తమయ్యేలాగా భర్తమై కాదు వీళ్ళు. ఒక అధికారంలో ఉన్నవారు, పెద్దరికంగా ఉన్నవాళ్ళు, సమాజ మందిరానికి అధికారులుగా ఉంటున్న వీళ్ళు కూడా వచ్చి ప్రభుని ఏం చేశారు చెప్పండి, బ్రతిమిలాడుకున్నారు. నేను అంటాను, వీళ్ళ బంధుత్వం కన్నా, వీళ్ళ అధికారం కన్నా, వీళ్ళ సమాజ మందిరంలో వీళ్ళు చేస్తున్న ఈ బోధలన్నిటికన్నా ఏది గొప్ప చెప్పండి, యేసు ప్రభు మాట గొప్పది. వీళ్ళకు కూడా అర్థమైంది, ప్రభువా బోధకుడా, మేము పెద్దలమే అయి ఉండొచ్చు, మేము నీకు బంధువులమే అయి ఉండొచ్చు, లేకుంటే మేము ఇంకా సమాజ మందిరంలో బోధించే శాస్త్రులము పరిశీలమే అయి ఉండొచ్చు, అయినా సరే ఇక్కడ రావాల్సింది మా మాట కాదు. ఏ మాట చెప్పండి, నీ నోటి నుంచి మాట సెలవిము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మాట సెలవిస్తే చాలు, అతని దాసుడు బాగుపడతాడు. నీ మాటలో ఉంది శక్తి, నీ మాటలో ఉంది బలము అని వేడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? అన్నీ ఉన్న దాసుడే తగ్గించుకొని ఉంటే, శతాధిపతి తగ్గించుకొని ఉంటే మనం ఎట్లా ఉండాలి ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గరికి రావాలంటే నీకు బంధుత్వాలు కాదు ఇక్కడ కావాల్సింది, రికమెండేషన్ ద్వారా కాదు నువ్వు రావాల్సింది. చాలామంది కొన్ని సంఘాల్లో ఎలా ఉంటాయి పరిస్థితులు చెప్పండి, పాస్టర్ గారికి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారంట, అవునా కదా. ఏదైనా వాయిద్యాలు వాయించాలన్నా పాస్టర్ గారి పిల్లలే ముందు ఉంటా ఉన్నారు, అవునా కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కావాల్సినది కాదు, బ్రతిమిలాడుకోవాలా. నువ్వు ఎంత బంధుత్వమైనా సరే, నువ్వు సేవకునివైనా సరే, విశ్వాసమైనా సరే, లేదంటే నువ్వు రెగ్యులర్గా సంఘానికి వస్తున్నా, ఒక మంచి సంఘ పెద్దవైనా సరే, ఖచ్చితంగా వీటన్నిటికంటే ఏది గొప్పది చెప్పండి, యేసయ్య మాట సెలవిస్తే గొప్పది. నువ్వు ఎంత పని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు లేకుంటే అటు తిరిగినా ఇటు తిరిగినా, పాస్టర్ గారు లేకుంటే మా బంధువు ఏం చెప్పినా మా కోసం 24 గంటలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారులే, లేదంటే మా అయ్యగారు మా కోసం ఏదో, ఇది కాదు. వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే యేసు ప్రభు మాట సెలవేయాలి. ఆయన మాట సెలవేయాలంటే నీకేం రావాలి చెప్పండి, గొప్ప విశ్వాసం రావాలి. గొప్ప విశ్వాసం వస్తే అప్పుడు ఆయన నోట్లో నుంచి మాట వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకా నీ స్థితి మారటం లేదా, ఇంకా నీ కుటుంబ పరిస్థితులు మారటం లేదా, ఇంకా ఆత్మీయంగా చల్లా చెదురైపోతున్నావా, కుటుంబం అంతా భ్రష్టు పట్టిపోయిన స్థితిలో ఉందా, కుటుంబం అంతా అతలాకుతలమైపోయిన పరిస్థితిలో ఉందా, ఈరోజు ఒక్కసారి నువ్వు కూడా గొప్ప విశ్వాసం ఉంచు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆయన మాటలో ఉంది శక్తి, ఆయన మాటలో ఉంది బలము. కాబట్టి మాట మాత్రము సెలవిచ్చే దేవుడు మన దేవుడు. ఆ మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యూదుల పెద్దలు కూడా వచ్చి ఏం చేశారు, ఆయన్ను బ్రతిమిలాడు. అంటే యూదుల పెద్దల కంటే కూడా ఎక్కువ శక్తి ఎవరికి ఉంది చెప్పండి, యేసు ప్రభు మాటకు ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి మాటల కంటే, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల కంటే మనం అదే మీరు గమనించండి. ఏదన్నా శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం చెప్పండి, సంఘాన్ని పరిచయం కూడా విడిచిపెట్టి అవసరమైతే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం, అవునా కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు అనుకోండి, ఆదివారం పూట నేను ఇక్కడ ఆరాధన పెట్టా, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రమ్మని మీకు చెప్పారు, మీరు ఇక్కడ నా దగ్గరికి ఆరాధనకు వస్తారా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎవరినైనా మీరు ఇంత మాటలు ఇంకా ఏమవుతారు ఇట్లయితే. అందుకే ఆయన మాట సెలవేయడు, మీ జీవితాలు అట్లే ఉంటాయి. గాంధీ అన్న అయితే మందిరం కాదు, అదే అనేది నేను చెప్పేది. 24 గంటలు సౌమ్య గారి చుట్టూ గాంధీ అన్న తిరిగి గాంధీ అన్న ఇక్కడ ఉంటారు, ఏమీ లేని మీరు మాత్రం ముందు పోతారు. ఏదో అన్ని పాములు ఆడినాయి కదా, ఏలిక పాములు ఆడినట్టు. గాంధీ అన్న సీఎం మీటింగ్ ఉంటే అది పోగొట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాడు, మీరు మాత్రం మేము ముందే పోతాం అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిజంగా మనుషుల మీద ఆధారపడగాకండి. ఒక్కొక్కసారి సేవకుడిని మనం ఎలా చూస్తామంటే, ఇక్కడున్న సామాన్య మనుషుల కంటే కూడా తక్కువ వాళ్ళుగా చేసి చూస్తూ ఉంటాం. అందుకే నాకు వెళ్ళబుద్ధి కాదు ఒక్కొక్కసారి. అంటే గర్వం అని కాదు, కానీ మనం ఎందుకు దేవుడు సేవకులంగా వాళ్ళ దృష్టితో చీఫ్గా మనం కనపడాలా? సేవకుడు అంటే గౌరవం లేకపోతే దేవుని మాటలు నీకు ఎలాగూ దొరుకుతాయి? దేవునికి ప్రియారిటీ ఇవ్వకపోతే, సేవకునికి ప్రియారిటీ ఇవ్వకపోతే నీ జీవితం ఎందుకు బాగుపడుతుంది? ఇక్కడ మేము ఒక ఆజ్ఞాపించి ఒక మాట చెప్తుంటే దీనికంటే నువ్వు మరొక దానికి ప్రియారిటీ ఏమన్నా అంటే, అయ్యగారు ఇప్పుడే ఈరోజే మా వాళ్ళు వచ్చారయ్యా, ఈరోజు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందయ్యా అంటే నీకు దేవుని మాట మీద నమ్మకం లేదు.
దేవుని బిడ్డలారా, ఇక్కడ బంధువులైనా ఎవరైనా సరే ఫస్ట్ ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు? యేసు ప్రభు మాటకు ప్రియారిటీ ఇచ్చారు. నేను అంటాను, ఈరోజు మన జీవితాలు ఇంకా మారకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట సెలవీయటం లేదు. ఇంకా ఆయన మాట సెలవీయాలంటే నువ్వు గొప్ప విశ్వాసం ఉంచాలా. ఏది నీ విశ్వాసం? ఇంకా అటు ఇటు గాలికి తిరిగిన గాలిపటం లాగా తిరుగుతూ ఉన్నామా? కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవీయాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించెను. అమ్మ, ఈ శతాధిపతి ఎవరంట చెప్పండి? సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే సమాజ మందిరాన్ని కట్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి మంచిగా జరగాలనుకుంటాం. అవునా కాదమ్మా? ఒక వ్యక్తి 10 మందికి మంచి చేశాడు అనుకోండి, రోజు అన్నదానం చేస్తున్నాడు, ఆ వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటామా, చెడు జరగాలని కోరుకుంటామా? మంచిగా జరగాలనుకుంటాం. ఇంకోటి అంటాము, ఇతడు 100 ఏళ్ళు బతుకుతాడు నాయన, ఎంత చల్లగా ఉండాలి నాయన నువ్వు అని అంటాం. అవునా కదా? ఎందుకు? మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. నేను అంటాను, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే యేసయ్య మాట సెలవేయకపోతే నీ మంచి పనులన్నీ దేనికి పనికి వస్తాయా? నువ్వేం మంచి పని చేసావు? ఇతను మంచి మందిరాన్నే కట్టించాడు. మీరు కట్టించారా చెప్పండి అమ్మా? మందిరంలో చిన్న వస్తువు ఉంది అంటే కూడా మన వాళ్ళు ముందుకు రావటం లేదు. ఏదైనా అవసరం ఉంది, డ్రెస్ తలా కొంత సహకరించండి అంటే. మందిరానికి ఏదైనా అవసరం ఉందంటే మన వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు. మరి ఇతని మందిరాన్నే కట్టించిన వ్యక్తి ఇతను ఎంత నీతిమంతుడై ఉండాలా, ఎంత గొప్పవాడై ఉండాలా? మరి ఇతని దాసునికి స్వస్థత కోసం ప్రభువుని అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? చూడండి, ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే మీరు ఇలాంటి ప్రశ్న వేయగాకండి. ఎలాంటి ప్రశ్న అంటే, అయ్యగారు మేము ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, అయినా మాకు ఏందా ఈ బాధలు? ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, అయినా ఏందా మాకు మా భర్తలు మారటం లేదు, మేము బాగానే ఉంటున్నామలే అయ్యగారు. ఇది సరిపోయేది భక్తి? మరి ఇతనితో కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఆదివారం చర్చికే వస్తున్నావు, ఇతను అసలు అన్యుడు, అయినా సరే చర్చే కట్టించాడు, మందిరమే కట్టించాడు. అవునా కదా? సమాజ మందిరాన్ని కట్టించాడు. అయినా సరే ఇతని నీతి క్రియలు కానీ ఇతని మంచి క్రియలు పక్కన పెట్టేశాడు. నువ్వు మందిరానికి ఏదో వారానికి ఒకసారి కనిపిస్తావు, లేకుంటే లేదు. అది కూడా 10:30, 9, 8:30కి ఆరాధన అయితే మన వాళ్ళు 11కి కానీ రావట్లేదు, 10కి కానీ రావటం లేదు. ఇంకా మళ్ళా మన యొక్క మంచి పనులు ఏం సరిపోతాయండి? ఏదో అప్పుడప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో కనిపిస్తే సరిపోతుందా? ప్రియ దేవుని బిడ్డ, నేను అదే చెప్తున్నాను. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు ఎంత భక్తిపరురాలు అయినా సరే, నువ్వు ఎంత నీతిమంతురాలు అయినా సరే, లేదంటే నువ్వు ఎంత కష్టపడి పని చేసేదానివైనా సరే, యేసయ్య మాట సెలవేయకుంటే నీ జీవితంలో మార్పు రాదు. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? కాబట్టి మీరు అన్నీ మానేసి ముందు దేవుని సన్నిధికి రండి. ఇవన్నీ పక్కన పెట్టండి, మీ పనులని ముందు. మనుషులతో ఏమన్నా ఎక్కడికి వెళ్ళామంటే పలానా ఆమె దగ్గరికి వెళ్ళాను అయ్యగారు, అందుకే రాలేదు. అది అసలు పనికి మాలిన మాట అంటే అదే. రాలేదు, ఆరోగ్యం బాగాలేదు అంటే వేరే, ఇక్కడ లేమని చెప్పినా ఒక అర్థం ఉంటుందిలే. కానీ ఇదిగో ఈమె దగ్గరికి వెళ్ళామంటే, లేదంటే పలానా ఊరికి వెళ్ళామంటే అందుకే రాలేకపోయి, ఇంత వరస్ట్ మాటలు ఇంకా ఏముండవు నన్ను అడిగితే. అందుకే మీ జీవితంలో ఆయన మాటలు మీరు చూడలేకపోతా ఉన్నారు. వాళ్ళతో పని ఉంటే దేవుని కంటే ఎక్కువనా వాళ్ళు? సంఘం కంటే ఎక్కువనా వాళ్ళు? పరిచర్య కంటే ఎక్కువనా వాళ్ళు? శతాధిపతికి ఉన్న తగ్గింపు ఆ విశ్వాసంలో ఒక 10% మనకున్నా సరే మన జీవితాలు మారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి ప్రయత్నం చేసినా, నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసినా, కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య మొక్కుబడులు చేస్తున్నారు క్రైస్తవులు కూడా. ఏంటమ్మా అంటే, నేను దేవునికి నా ఎంట్రుకలేనని మొక్కున్నానండి, లేదంటే ఈ 40 రోజులు నేను ఉపవాసం చేస్తున్నానండి, లేదంటే ఈ 40 రోజులు ఎవరితో మాట్లాడకూడదని దీక్ష చేస్తున్నానండి, లేదంటే ఈ 40 రోజులు తెల్లని బట్టలు వేసుకోవాలనుకుంటున్నానండి. వీటన్నిటి వల్ల నీ జీవితం మారదు. ఎప్పుడు మారుతుందంటే యేసయ్య మాట సెలవీయాల. ఆయన మాట ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. అందుకే ఆ శతాధిపతికి అర్థమైంది, నువ్వు మాట మాత్రం సెలవీయ ప్రభు చాలు. నువ్వు మాట సెలవిస్తే నీ నోటి నుంచి వచ్చే మాటలో శక్తి ఉంది, ఆ మాటలో జీవం ఉంది. ఈరోజు మీరు యేసయ్య మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా, లేదంటే లోకంలో మనుషుల మాటల కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? ఆ మాట మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? గొప్ప విశ్వాసం మనలో ఉండాల్సింది ఏం చెప్పండి? ఇక్కడ యేసు ప్రభు ద్వారా రావాల్సింది మాట మాత్రం సెలవిస్తే చాలు. మనలో ఉండాల్సింది గొప్ప విశ్వాసం. ఈ రెండుంటే మన జీవితాలు మారిపోతాయి. ఎప్పుడైతే నీలో గొప్ప విశ్వాసం ఉంటుందో, అంటే ఆయన తప్ప, ఇప్పుడు శతాధిపతి ఏ విధంగా అన్నిటిని సమస్తాన్ని మర్చిపోయి అన్నిటిని తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చాడో, ఆ విధంగా మనం వస్తే ఖచ్చితంగా ఆయన మాట సెలవిస్తాడు.
ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా వ్యర్థమైన వాటి వైపు వెళ్ళిపోయి లోకంలో ప్రయాసపడినా ఎందుకు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాయి? ఎంత కష్టపడుతున్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, మనం చేసేది మంచి పనే. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డ మంచి పనే చెడ్డ పనే? అమ్మా రోజంతా పని చేయడం మంచి పనే చెడ్డ పనే? మంచి పని అయినా సరే జీవితాలు ఎందుకు మారటం లేదు? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకో చెప్పమంటారా? నువ్వు ఎంత మంచి పని చేసినా, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం గొడ్డెద్దులా ఇంటెద్దులాగా నువ్వు పని చేసినా సరే జీవితం ఎందుకు మారటం లేదంటే యేసయ్య మాట సెలవేయటం లేదు. అందుకే ముందు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి గొప్ప విశ్వాసంతో ప్రభువుని ఆనుకోనండి. ప్రభు వైపు చూడండి, ఆయన మాట సెలవిస్తాడు, మీ జీవితాలు మారిపోతాయి. చివరిగా ఇంకొక అనుభవం తెలుసుకొని మనం ముగించుకుందాం. 7వ అధ్యాయం 8వ వచనం. అక్కడ అతను అంటున్నాడు, ఆ శతాధిపతి, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపిన. బాబా, తన అధికారం చెప్తున్నాడు. అంటే ఈ దాసుడు, ఇతనికి అర్థమైంది ఏంటంటే, అయినమ్మా శతాధిపతి ఏమంటున్నాడు? అయ్యా బోధకుడా, నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. ఎందుకంటే అధికారి కదా. అంటే తన పవర్ అంతా చెప్తున్నాడు, తనకున్న పవర్స్ ఏంటో చెప్తున్నాడా లేదా అమ్మా? అంటే ఎట్లా చెప్తున్నాడు? నేను ఇంత వీరుణ్ణి, నువ్వు రావాల్సిందేనా? ఇంత పవర్స్ నాకున్నాయి ప్రభువా, అయినా సరే నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రని కాదు. ఈ పవర్స్ మన వాళ్ళకు ఉంటే అసలు నిలబడతారా మన వాళ్ళు? ఒక చిన్న బండి కొన్నారంటే, లేదంటే ఒక చిన్న ఇల్లు ఏదన్నా కట్టుకున్నామంటే, మాస్టర్ గారు రావాల్సిందే నా ఇంటికి, లేదంటే నేను కానుక పెట్టను అంటారా లేదా? పిలవండ్రా ఇది మధ్య చాలామంది ఇలా అనుకుంటున్నారు, పాస్టర్ గారిని పిలవండ్రా, డబ్బులు ఇస్తే 10 రూపాయలు ఆయన వచ్చి పడిపోతాడు. నువ్వు అలాంటి పాస్టర్లను చూసింటావేమో, కానీ లోకంలో ఇలాంటి పాస్టర్ మా దగ్గర నీ పప్పులు ఉడకవు. నీ డబ్బుల కోసం, నువ్వు ఇచ్చే తిండి కోసం, వీటి కోసం కాదు ఇక్కడ బతికేది. నువ్వు అలా ఉంటే నీ జీవితంలో మార్పు రాదు. అసలు ఎంత తగ్గింపండి, ఇది ఇందుకు గొప్ప విశ్వాసం అన్నాడు. నేను వెళ్ళమంటే ఒకడే వెళ్తాడు, 10 మంది 100 మంది దాసులు సైనికులు ఉన్నారు. అందుకే మనలో తెలుగులో ఒక సామెత అంటారు, అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకులే రపరపలాలు ఆడుతుంటాయి, పటపటా కొట్టకలు ఆడుతుంటాయి. అంటే ఎందుకు ఈ మాట పలికిండి చెప్పండి? నేను ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు అనే మాట ఎందుకు పలికాడు? ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ జీరో, ఇదంతా శూన్యము, దేనికి పనికిరాదు. ఒక రకంగా చెప్పాలంటే శతాధిపతి ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పమంటారా? తనకున్న సమస్తాన్ని ప్రభు పాదాల దగ్గర పడేశాడు. సమస్తాన్ని ప్రభు పాదాల దగ్గరికి, నేను జీరో ప్రభువా, నాలో ఏమీ లేదు ప్రభువా, ఇక ఏమన్నా అయితే నీ వల్లనే అన్నట్లుగా ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. కాబట్టి ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూచి ఆయన మాట మాత్రము సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను అదే చెప్తాను, ఈరోజు నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, ఈ కారణాలు చెప్పడము, ఈ సాకులు చెప్పడం, ఇవన్నీ మానేసి మనము అన్నీ మానేసి ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆయన పాదాల మీద పడండి చాలు. ఇంత గొప్ప శతాధిపతే తనకున్న అహంకారం, గర్వం అన్నీ పక్కన పెట్టేసి ఆయన పాదాల మీద ఒక్కసారిగా పడిపోయాడు. అయ్యా నువ్వు తప్ప మరొక దిక్కు లేదని. ఈరోజు మనం ఎంత తగ్గించుకోవాలి ఇంకా ఆలోచించండి. వస్తలేండి పాస్టర్ గారు, ఏంది ఆయనకు అంత కోపము, ఆయన చెప్పినట్టు మేము వినాలన్నా? నేను ఇంటికి వెళ్తే కూడా కొంతమంది నన్ను చూసి తలుపు వేసుకొని బయటికి రాకుండా ఉన్నారు కొంతమంది. అందుకే మనం ఎందుకు పోవాలా? అంతే చెప్పేది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటే ఏమీ లేని వాళ్ళే ఎగిరిగిరి పడతా ఉంటుంటారు. అందుకే మన జీవితాల్లో మార్పులు రావటం లేదు, మన జీవితంలో సమస్యకు జవాబు దొరకటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే సమస్తాన్ని, తన అధికారాన్ని, తనకున్న అన్నిటిని పక్కన పెట్టుకున్నాడు. అదే డాక్టర్ దగ్గరికి ఏంటి ఇలా వేడుకునేవాడు శతాధిపతి, ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి బెదిరించాడు, నువ్వేంటారు డబ్బు ఇస్తున్నా మర్యాద వచ్చాయి నీ డ్యూటీ నువ్వు అంటాడు. అవునా కదా? ప్రభు దగ్గర కూడా అనగలడు, నీకు డబ్బు కావాలి తీసుకో, ఎంత కావాలంటే అంత అని అన్నాడా? అర్థమైపోయింది, ఇక ఎక్కడికి వెళ్ళినా నా దాసుడు బాగుపడ్డు, ఎక్కడికి వెళ్ళినా నా స్థితి మారదు. నా ప్రియమైన నా శిష్యుడు, నేను ప్రాణంగా ప్రేమించిన నా శిష్యుడు, ఎంత ప్రేమించుంటాడు కదండి అతన్ని, ఆ దాసుని బహుశా కుమారునిలాగా ప్రేమించుంటాడు. అందుకే అతని కొరకు అంత ప్రయాసపడుతున్నాడు. ఇక నాకు జీవితంలో మార్పు రాదు, ఇతను పోతే ఏంటి నా పరిస్థితి అనుకున్నాడు ఏమో. అన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి. దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితాలు ఎందుకు మారటం లేదో తెలుసునా? యేసయ్య మాట సెలవీయటం లేదు. యేసయ్య మాట ఎందుకు సెలవీయటం లేదో తెలుసునా? నీలో నాలో గొప్ప విశ్వాసం రావటం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో గొప్ప విశ్వాసం ఎలా ఉందో తెలుసుకుందామా? ఈ శతాధిపతి లాంటి అనుభవాలు, యూదుల పెద్దల లాంటి అనుభవాలు, మన నీతి క్రియలు, స్వనీతి క్రియలు అన్నీ పక్కన పెడదాం.
గొప్ప విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి, మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి ప్రభు అని ప్రభును వేడుకుందాం. ఆ విధంగా మనమందరం కూడా యేసయ్య మాటను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తీసుకుందాం. యేసయ్య మాటను విందాం. యేసయ్య మాట మన జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు ప్రభు మాట మన జీవితంలో సెలవిచ్చును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తల్లంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.